శాతవాహనులకు సంబంధించిన స్టేట్మెంట్లలో నిజం కాని దాన్ని గుర్తించండి. 1. చక్రవర్తుల ప్రధాన కర్తవ్యం వర్ణాశ్రమ ధర్మాలు కాపాడడం. 2. చక్రవర్తుల ప్రధాన కర్తవ్యం రాజ్యరక్షణ. 3. చక్రవర్తిగా పెద్ద కుమారుడు ప్రమాణ స్వీకారం చేసేవాడు. 4. శాతవాహన రాజులలో ఎక్కడా కూడా వారసత్వ యుద్ధాలు తక్కువ. కాబట్టి ఇందులో నిజం కానిది ఏంటంటే చక్రవర్తుల ప్రధాన కర్తవ్యం రాజ్యరక్షణ కాదు. ఏం మాట్లాడతావా ఆయన? రాజ్యరక్షణ కాక ఏముంటుంది చక్రవర్తి అన్నాక? ఏం మాట్లాడతావు నువ్వు? రాజ్యరక్షణ కదా మేము పెట్టింది ఆన్సరు. ఏం మాట్లాడతావు ఆయన అని నన్ను అడగొచ్చు మీరందరూ చూస్తున్నటువంటి వేలాది మంది. కానీ శాతవాహనులు బ్రాహ్మిన్స్, అందువల్ల వాళ్ళే చెప్పుకున్నారు మా ప్రధాన విధి వర్ణాశ్రమ ధర్మాల రక్షణ, మా ప్రధాన విధి వైదిక మత పునరుద్ధరణ, తర్వాతే రాజ్యరక్షణ. ఈ కలుషితం అయితేనే అనే కదా గౌతమపుత్ర శాతకర్ణి నహపానుడితో 18 ఏళ్ళు యుద్ధం చేసిందబ్బా. అప్పుడే కదా వెండి నాణ్యాలు వేసింది 13,200 వెండి నాణ్యాలు. 3,200 కాదా, 13,200 చిల్లుబుడిచిన నాణ్యాలు జోగల్ తంబి ప్లేస్లో. అయితే రాజ్యరక్షణ లేకుండా ఎటువంటిది ఉంటుంది కానీ అది చివరి ఆప్షన్. మెయిన్ టు రీస్టోరేషన్ ఆఫ్ వైదిక ధర్మ, టు ప్రొటెక్ట్ ఆఫ్ వర్ణాశ్రమ ధర్మ, ఈ 2 వాళ్ళ ప్రధాన విధి. కాబట్టి చక్రవర్తుల ప్రధాన కర్తవ్యం రాజ్యరక్షణ అనేది రాంగ్, అది చివరి ఆప్షన్.